హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ టెట్ సంబంధించి మనకు డిఎస్సి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే టుడే మాకు ఈనాడు న్యూస్ పేపర్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు ఎవరైనా వీడియో లైక్ చేయవు, సో ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది రీల్స్ కోసం వెయిట్ చేస్తాం ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో మన అప్డేట్ ఇంకా చూసుకుంటే ఇక చూడండి, మనకు డిఎస్సి నిర్వహిస్తారా వాయిదేనా అనేది ఇచ్చారు. పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి, అభ్యర్థుల్లో అయోమయం అనేది మనకి ఇవ్వడం జరిగింది క్యాప్షన్. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిని మనకు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై మనకు అయోమయానికి అయితే నెలకొంది. సో మనకు హైకోర్టులోని ఆదేశాలు మనకు డిఎస్సి షెడ్యూల్ అయితే మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. సో మనకు పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చూసింది. కానీ ఇంతవరకు మనకు వెబ్సైట్లోని పరీక్ష కేంద్రాల ఎంపికకి అవకాశం ఇవ్వలేదు. తద్వారా మనకు హాల్ టికెట్ల జారీలోని జాప్యం జరిగే అవకాశం అయితే ఉంది. సో మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఈ నెల మనకు 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. సో మనకు నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలకైతే షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అయితే మనకు అభ్యర్థులైతే అయోమయానికి అయితే నెలకొంది. సో మనకు డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న విద్యాశాఖ సో మనకు కావాలనే పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ అండ్ మనకు 10th ఫలితాలు జాప్యం చేస్తున్నట్టు సమాచారం. సో ఇక మనకు మొత్తం అప్డేట్ ఏంటంటే, సో ఏదైతే మనకు ఈ యొక్క టెట్ సంబంధించి మనకు డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అయితే మనకు అయోమయం అయితే నెలకొంది. సో దీనిపై మనకు గవర్నమెంట్ కూడా ఒక చిన్న డిసిషన్ అయితే ఇవ్వట్లేదు. అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంది అనేది మనకు చేతులైతే ఎత్తేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఎటువంటి అప్డేట్ వస్తుందో తెలియదు. సో మనకు ఎటువంటి చిన్న అప్డేట్ మీకు అయితే ఇంటిమేట్ చేంజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా కొత్తగా వెయిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. వీడియో లైక్ చేయవచ్చు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.